మెగా ప్రిన్సీ వరుణ్ తేజ్ కి ఎటకేలకు హిట్ పడింది. ఆయన తాజాగా కొరియర్ కనకరాజు చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత శుక్రవారం ఆగస్టు 7న ఈ చిత్రం విడుదలైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రితిక నాయక హీరోయిన్ గా నటించగా సత్య మురళీధర్ గౌడ్ సునీల్ కీలక పాత్రలు పోషించారు. మూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పథకాలపై తెరకెక్కిన ఈ చిత్రం ఇది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. 3 రోజుల్లోనే అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. కొరియన్ కనకరాజు 3వ రోజు కలెక్షన్స్ వరుణ్ తేజ్ కి హిట్ లేక చాలా రోజులవుతుంది. దీంతో ఆ లోటుని ఇప్పుడు కొరియన్ కనకరాజు తీర్చింది. ఎటకేలకు వరుణ్ తేజ్ కి హిట్ పడింది. ఈ సినిమా 3 రోజుల్లో మంచి వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఇది 35 కోట్లు రాబట్టినట్టు సమాచారం. 2 రోజుల్లోనే దీనికి 23.6 కోట్లు రాగా 3 రోజు దాదాపు 13 కోట్లు వసూలు చేయడం విశేషం. గత 2 రోజులతో పోలిస్తే ఆదివారం దీని కలెక్షన్స్ పెరిగాయి. సండే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ ఆడిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి 3 రోజుల్లో సుమారు 20 కోట్లు రాబట్టినట్టు ట్రెండ్ సైట్లు వెల్లడించినట్లు గమనార్హం. ఇక కొరియన్ కనకరాజు చిత్రానికి సుమారు 38 కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం. సినిమాకి అయిన థియేట్రికల్ బిజినెస్ 12 కోట్లు, నాన్ థియేట్రికల్ గా సుమారు 26 కోట్లు వచ్చాయి. దీనికి థియేటర్ రన్ ద్వారా 35 కోట్లు రావడంతో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కావడంతో ఆల్రెడీ లాభంలోకి వెళ్ళింది. ఇటీవల కాలంలో ఇలా తొలి వారంలోని సినిమా బ్రేక్ ఈవెన్ కావడం అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. అంతేకాదు సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాలిడ్ గానే ఉంది. ఇది సినిమా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుందనే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. మొత్తంగా కొరియన్ కనకరాజు మూవీ వరుణ్ తేజ్ కి కెరియర్ బెస్ట్ కలెక్షన్లు రాబడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొరియన్ కనకరాజు హర్రర్, థ్రిల్లర్, కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందింది. వరుణ్ తేజ్ కనకరాజుగా కనిపించారు. ఆయన లోకల్ గా గల్లీ రౌడీ లాంటి వాడు. బార్లో ప్రత్యుత్తాలతో గొడవలో భాగంగా ఆయన ఒక కొరియన్ గ్యాంగ్స్టర్ ఆత్మ ఉన్న బాడీ మందు పోసుకొని తాగుతాడు. దీంతో ఆత్మ కనకరాజులోకి వెళ్తుంది. కొరియన్ కనకరాజు 3వ రోజు కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.